హాయ్ ఎవ్రీవన్. రూపాయి రూపాయి పోగు చేసి దేశంలో ఉన్న వారి పిల్లలు డబ్బులు పంపిస్తే అది కూడబెట్టుకొని ఏదో భవిష్యత్తు కోసం ఆసరగా ఉంటుందని ఒక భూమిని కొనుక్కున్న ఒక ఎన్ఆర్ఐ కుటుంబం, దానిపై కాంగ్రెస్ పెద్దల కన్ను, నేతలు నీదా నాదా అన్నట్టు దానికోసం కొట్లాట. ఒక్కసారి వివరాల్లోకి వెళ్తే, ప్రైవేట్ జాగా పెద్దల పాగా, కీసరలో 50 కోట్ల విలువైన భూమిపై కాంగ్రెస్ నేతల కన్ను. నకిలీ డాక్యుమెంట్ ఎన్ఆర్ఐ సృష్టించి ఎన్ఆర్ఐ భూమి కబ్జా చేసేందుకు రంగంలోకి దిగిన మంత్రి. తెర వెనుక ఎంపీ కాంగ్రెస్ యువ నాయకుడు కాల్ చేయాలని యజమానులకు బెదిరింపు. రాంపల్లి సర్వే నంబర్ 385లో 26 ఏళ్ల క్రితం భూమిని కొని సాగు చేసుకుంటున్నాం అని బాధితుల వివరణ. 2016లో ఒకసారి, 2019లో మరోసారి సర్వే చేశాం. హద్దులు గుర్తించి గోడ కూడా కట్టుకున్నాం. కొందరు తమ పేర్లు తొలగించి సుబ్బారెడ్డి అని రాసుకుంటే దానిపై 2023లో పోలీసు ఫిర్యాదు చేసినాం. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు ఇప్పటి వరకు వారిపై చర్యలు తీసుకోలేదు. ఈ విషయం కోర్టులో ఉండగానే 3 రోజుల క్రితం సుబ్బారెడ్డి 50 మందితో వచ్చి మా కట్టుకున్న ప్రహారీ తొలగించి చెట్లను ధ్వంసం చేశారు. ఈ భూమికి నకిలీ పత్రాలు సృష్టించి కబ్జాకు ప్రయత్నిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాకు న్యాయం చేయాలని భూమి యజమానులు రజితారెడ్డి, రేఖారెడ్డి మీడియా ముందు వాపోయారు. మా పిల్లలు మేము చదివించిన చదువులకు వాళ్ళు దేశ విదేశాల్లో ఉంటూ మాకు పంపిస్తే వారి కోసమని మేము తీసుకున్న భూమిని ఇట్లా కాంగ్రెస్ పెద్దలు కబ్జా చేయడం, ఇది ఎంతవరకు న్యాయమని వారు వాపోతున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి వారికి న్యాయం చేయాలని కోరుకుంటున్నారు.